హర మహాదేవ, హర హర మహాదేవ. క్యాజువల్గా ఘాట్ వాకింగ్ అట్ వారణాసి ఘాట్స్. భిన్న సంస్కృతులు, భిన్న వర్గాల ప్రజలు, భిన్న రాష్ట్రాల పబ్లిక్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రకరకాల వ్యాపారస్తులు, భక్తులు, ట్రావెలర్స్, రకరకాల సంస్కృతుల జనాభా మనకి వారణాసి ఘాట్లో చూడొచ్చు. భిన్న రాష్ట్రాలు కాదు, భిన్న దేశాల ప్రజలు కూడా కనిపిస్తారు ఇక్కడ. సో మొత్తం 64 ఘాట్లు, 80 నుంచి వారా నది నుంచి 80 వరకు ఉన్న 64 ఘాట్లే వారణాసి. కొన్ని రకరకాల చాట్స్, బోటింగ్, ఫుడ్ ఐటమ్స్, వారణాసి కాశీ విశ్వనాథుడికి ఎంతో క్రేజు. హర్ హర్ మహాదేవ్. సో గంగా నది కూడా, ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న గంగా నది కూడా అంత ప్రాముఖ్యత. పరమాత్మని లీల అర్థమే కాదు, పక్కనే ఉన్న మనం వారణాసికి రావడానికి ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. మన షెడ్యూల్స్ అవి ఇవి, దూర దేశాల నుంచి వీళ్ళని ఏ శక్తి వీళ్ళని ఇంత దూరం పిలుస్తుందో ఒక్కొక్కసారి అర్థమే అవ్వదు. అదే ఆ పరమాత్మని లీల, దయ, మాయ. ఒకరు ఆస్ట్రేలియా అంటారు, ఒకరు యూరప్ అంటారు, ఒకరు ఉగాండా అంటారు. మన దేశంలో పుట్టి పక్క రాష్ట్రాల వాళ్ళే రావడానికి అంత ఆలోచిస్తుంటే వీళ్ళని ఏ మాయ పిలుస్తుందో ఇప్పటికి అర్థం కాదు. హర హర మహాదేవ. యాజ్ పర్ సైన్స్ పరంగా కూడా నాగరికత నది ఒడ్డు నుంచి స్టార్ట్ అవుతుందని ఒక నానుడి. అలాగే ఇంత పెద్ద నది, జీవనది, భారతదేశానికి ఒక జీవనది కాబట్టి వారణాసి నుంచే ఎంతో సంస్కృతి మొదలగునవి స్టార్ట్ అయినాయని నా ఒక నమ్మకం, దృఢ నమ్మకం. వారణాసిలో మరి ఒక చెప్పదగిన విశేషం ఏంటంటే, ఇక్కడ సామాన్యుడు, అతి సామాన్యుడు కూడా 10 రూపాయలతో కూడా కడుపు నింపుకోవచ్చు. 10,000తో కూడా అతను తృష్టాన్న అంటే ఆకలి బాధను తీర్చుకోవచ్చు. అందులో సాక్షాత్ అన్నపూర్ణాదేవి చెప్పారు, ఇక్కడ ఏ భక్తుడికి ఆకలి అంటూ ఉండదు. అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణ మాత అన్నపూర్ణ ఆశీర్వాదంతో వారణాసిలో ఎవరు కూడా ఉత్త కడుపున ఉండరు. అది వేరే స్టోరీ, మీకు తెలిసే ఉంటుంది. వ్యాస మహారాజు కూడా రోజు ఆకలి అయితే ఆయనకు ఏదో కోపం వచ్చి చెప్పించాడని, అది వృత్తాంతం, ఇప్పుడు ఆధ్యాత్మిక వృత్తాంతం కాదు. సో వారణాసి ఘాట్స్, సంస్కృతి, అన్ని భాషలు ఒక తెలుగు రాష్ట్రంలో తిరిగినట్టే ఉంటుంది. జనరల్గా అడపదడప తెలుగుడు లేని రాష్ట్రం లేదు, ప్రదేశం లేదు. సో ఒక మధురానుభూతి వారణాసి. జనరల్గా నేను వారణాసికి వచ్చినప్పుడు 1 డే ఆ ఘాట్ నుంచి ఈ ఘాట్ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఆ అనుభూతే వేరు. సాయంత్రం ఇంకా బాగుంటుంది. హర హర మహాదేవ. ఓం నమః శివాయ.